యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రాజ్ తరుణ్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాజ్ తరుణ్ హర్యానాతో పాటుగా ఎంతోమందితో రిలేషన్లో ఉండేవాడని, ఒక సినిమా తరువాత హర్యానాకి రాజ్ తరుణ్కి గొడవ అయిందని, వాళ్ళిద్దరికీ పడదు అంటూ ఎన్నో విషయాలను బయటపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. హర్యానా గ్లోరీతో కూడా రాజ్ తరుణ్కి సంబంధం ఉందని, వాళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉండేవారని, ఒక సినిమా తర్వాత వాళ్ళిద్దరు గొడవపడి విడిపోయారు అంటే చెబుతూనే మరెంతో మందితో రాజ్ తరుణ్కి రిలేషన్ ఉంది అంటూ ఆవిడ చెప్తూ వస్తున్నారు. కొన్ని విషయాలు కూడా బయట పెడుతూ ఉన్నారు. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? లావణ్య నిన్న ఒక టీవీ ఛానల్లో లైవ్లో కూర్చుంది. ఆమె ఓ అడ్వకేట్ అండ్ వీళ్ళకి ప్రోగా మాట్లాడే ఒక వ్యాఖ్యాత. ప్రోగా ఇన్ సెన్స్ అంటే వాళ్ళకి అఫీషియల్గా ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి ఆమె భజన చేస్తూనే మాట్లాడుకుంటూ వచ్చారు. వీళ్ళందరికీ ఒకటే డ్యూటీ, రాజ్ తరుణ్ మీద బురద జల్లడం. బురద జల్లడం అంటే ఆయనది తప్పు అని నేను అనట్లా, వీళ్ళు కరెక్ట్ అని నేను అనట్లా. బికాజ్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, ఆమె వచ్చింది స్టూడియోకి, ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఒక వ్యాఖ్యాత ఉన్నాడు. ఈయన క్వశ్చన్స్ కూడా న్యూట్రల్గా అడగాలి. ఆమె చెప్పే ప్రతిదానికి కొట్టి వంత పాడుతూ వాడు అట్లా వాడు ఇట్లా అతను ఇలా అని రాజ్ తరుణ్ని మీద బురద చల్లే ప్రయత్నమే చేశారు. కాకపోతే ఆ ఇంటర్వ్యూ వల్ల ఒక మంచి విషయం తెలిసింది ఏంటంటే, వీళ్ళిద్దరూ ఇన్ని రోజులు ఉన్నారు కదా, రాజ్ తరుణ్కి ఏమో ఇష్టం లేదు తను ఉండడం, అలా అని ఆమెను పంపలేడు. ఎందుకు అంటే ఒక కృతజ్ఞత భావం ఉంది, గతంలో నాకు హెల్ప్ చేసింది అని అనుకున్నాను. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయనకి కొంచెం లావణ్య హెల్ప్ చేయడంతో ఆ కృతజ్ఞతా భావం ఉంది కాబట్టి అని కొన్నాళ్ళు అనుకున్నాము. అది కొన్నాళ్ళే ఉంది. కానీ అసలు విషయం అంటే వీళ్ళ మధ్యలో ఇంకో బాండింగ్ ఉంది. ఇప్పుడు ఒక హస్బెండ్ వైఫ్ విడిపోవడానికి పిల్లలు ఎలా అయితే అయ్యో అటా ఇటా అని మనం సతమతం అవుతామో, వీళ్ళ మధ్యలో కూడా ఒక 18 కుక్కలు ఉన్నాయి. ఓకే, 18 డాగ్స్. సో అవి ఇప్పుడు సమంత నాచేతన విడిపోయిన తర్వాత కూడా ఒక కుక్క ఉండే వాళ్ళ మధ్యలో. అది కొన్నాళ్ళు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ ఉండి ఇద్దరికి బాడీ కలిసి తెచ్చుకున్నారు. సో అట్లా వీళ్ళిద్దరు కలిసి పెంచుకుంటే వీటిని డిసప్పాయింట్ చేయడం రాజ్ తరుణ్కి ఇష్టం లేదు. హీఈస్ ఎ వెరీ గుడ్ పెట్ లవర్. ఓకే, ఆమె నాకక్కర్లా, కుక్కలకి ఆమె ఏం చేయట్లే కదా, వీటికి మాత్రం ఆమె ప్రేమ కావాలిగా. నా ప్రేమ కావాలి, ఆమె ప్రేమ కావాలి. నేను లేకపోతే తను చూసుకుంటా, తను లేకపోతే నేనే చూసుకుంటా. మా ఇద్దరం లేకపోతే ఇంకేమైనా సంగతి ఇంకో కేర్ టేకర్ చూసుకుంటారు. బట్ వాటికి మాత్రం ఆ అనాథనెస్, ఆ డల్నెస్, ఎవరో వెళ్ళిపోయారు నాకు దగ్గర నుంచి, ఆ ఫీలింగ్ తెలియకూడదు. అర్థమైందా? కుక్కలు లేకుండా హట్టవద్దు. అవి రోజు చూసే వాళ్ళందరూ రోజు అలాగే చూస్తూ ఉండాలి. ఈ విధంగా అందుకు కుక్కలు ఉన్నందుకు తను అసలు ఈమెను విడవలేకపోయాడు. ఇది మెయిన్ రీజన్. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే, మొన్నేమో మాలు పేరు చెప్పింది, మాల్వి మల్హోత్రా పేరు చెప్పింది, నిన్నేమో హర్యానా గ్లోరీ పేరు చెప్పింది, మధ్యలో ఇంకా బోల్డ్ అనే పేర్లు చెప్పింది. 1 సెకండ్, నీకు అసలు హర్యానా గ్లోరీ గురించి కానీ మాల్వి మల్హోత్రా గురించి కానీ ఇంకెవరి గురించి అయినా కానీ మాట్లాడే అర్హత లేదు. వై? బికాజ్ అతని ఇష్టం, అతను ఎవరితోనన్నా తిరుగుతాడు. మరి హర్యానా గ్లోరీ ఎందుకు స్పందించలేదు దీని మీద? అక్కడికే వస్తా. అతని ఇష్టం, అతను ఎంతమందితో అయినా తిరుగుతాడు. నువ్వు అతనితో అఫీషియల్గా తాళి కట్టించుకోవాలా. అవును, నువ్వేదో లివింగ్ అనే నువ్వు వెళ్ళావు, నువ్వు సక్రమంగా వెళ్ళాలి. కొన్ని సంవత్సరాలు లివింగ్లో ఉంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా వివాహం అయినట్లే భావించవచ్చు అనేది కూడా ఉంది కదా. ఆ చట్టాలు రాకముందు నుంచే వీళ్ళు కలిసి ఉన్నారు. అవి మొన్న వచ్చాయి. వీళ్ళ రిలేషన్ ఎప్పటి నుంచో ఉంది. అసలు విషయానికి వెళ్తుంది. కానీ నీకు అవన్నీ పరిగణలోకి లేనప్పుడే నువ్వు ఇష్టపూర్వకంగానే అక్కడికి వెళ్ళావు. నువ్వు బాగున్నప్పుడు ఆయనకు కూడా నచ్చింది, చక్కగానే ఉంది. తర్వాత నువ్వు వింత పోకడలకు వెళ్ళడం ఆయనకు నచ్చక నిన్ను కటిఫ్ చేద్దాం అనుకున్నాడు, అంతే. అది కాస్త నువ్వు ఇంకొకరితో రిలేషన్ పెట్టుకున్నావు, అతనితో కూడా నీకు చెడింది. అతనితో చెడగానే మళ్ళీ ఇక్కడికి వచ్చావు, నాకు నువ్వే కావాలన్నా డ్రామా అంతా క్రియేట్ చేసావు. బాగానే ఉంది, అంతవరకు నీకు బాగానే చెల్లింది. మీరిద్దరు చూసుకోండి, మీ వ్యవహారం ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి. కానీ ఈ వివాదంలోకి వేరే వాళ్ళని లాగడం ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పు. ఇప్పుడు నీకు మాల్వి మల్హోత్రా వచ్చి నేను ఆయన ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలా, నేను మాల్విని ప్రేమిస్తున్నానని ఆయన కూడా నీకు చెప్పాలా. నువ్వు అనుకున్నావు. హర్యానా గ్లోరీతో ఒక ఎఫైర్ ఉందని చెప్పేసి మా ఇద్దరికి ఎఫైర్ ఉందని ఆయన నీకు చెప్పాలా, మా ఇద్దరికి ఎఫైర్ ఉందని హర్యానా నీకు చెప్పాలా. నువ్వు అనుకున్నావు. నువ్వు అనుకుంటే అనుకున్నావు, కానీ
నువ్వు అనుకో, మాకు చెప్పొద్దు, అది చాలా తప్పు. జనాలందరూ చెప్పడం ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ బ్యాడ్ చేసినట్టే కదా. అంతే. నెక్స్ట్ హరియానా గ్లోరీ, ఆమె ప్రెసెంట్ అవుట్ ఆఫ్లో ఉంది, ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోలు ఏవో పెడుతుంది. అంతే కానీ దీని గురించి అని స్పందించట్లా. ఏదైనా ఇష్యూ జరిగితే అందరూ దానికి స్పందించాలని ఏంలా. ఇప్పుడు రాజ్ తరుణ్ ఉన్నాడు, అతనికి మంచి సర్కిలే ఉంది, ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి. అందరూ దీని గురించి మాట్లాడాలని ఏమీ లేదు. ఆఫ్ కోర్స్ అది వాళ్ళ పర్సనల్. అదేంటంటే ఒక లివింగ్ రిలేషన్షిప్. సింపుల్ ఇప్పుడు మొగుడు పిల్లలు ఇద్దరు కొట్లాడుకుంటే ఎవడు రాడు మధ్యలోకి. సెన్స్ ఉన్నోడైతే ఎవడు రాడు, వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వీళ్ళు ఏదో అవుతారు. ఇక్కడ కూడా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేసి ప్రియురాలు ఏదో కొట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు బాగున్నప్పుడు బాగున్నారు, మధ్యలో ఎందుకో చెడింది. 11 years అయితే కలిసి ఉన్నారు. ఆ టైంలో ఎక్కడో ఏదో చిన్న పొరపొచ్చాలు వచ్చాయి, విడిపోయారు అంతే. మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారు, విడిపోతారు. అది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఇష్యూ అంతే. దాంట్లో అందరూ దాని గురించి స్పందించి ఇది ఇలా, ఇది రైట్, ఇది రాంగ్ అనాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా రాజ్ తరుణ్దే తప్పని నేను అన్నాను, ఈ పిల్ల తప్పని అన్నాను. కానీ చూసినంత వరకు మాత్రం ఈ అమ్మాయి మిస్టేక్ తెలిసిపోతుంది, చాలా క్లిస్టల్ క్లియర్ తెలుస్తుంది. అండ్ ఆ అబ్బాయి మీద లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తుంది. రాజా రవీంద్రతో నన్ను ఇలా చేయించాడు, అతనితో ఇలా చేయించాడు, ఏవేవో చెప్తుంది. అవన్నీ కూడా కావాలంటే స్టూడియోలో నేను ఇక్కడే ఉంటాను, లైవ్లో కాల్ చేయండి నా ముందని కూడా అంటుంది ఆమె. అంతవరకు వెళ్ళింది వ్యవహారం. అంటే అంత ధైర్యంగా చెప్తుందంటే అమ్మాయి సైడ్ కూడా ఆలోచించాలిగా. ధైర్యంగా చెప్పినంత మాత్రాన అందరు నిజాలు చెప్తున్నారని కాదు, ఎవడైనా ధైర్యంగానే చెప్తాడు. అదంతే, అది ఉంటుంది కామన్. అంటే కూడా ధైర్యంగానే చెప్తారు. అంతేందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి విషయం, నేను తప్పు పట్టట్ల హేమని, కానీ ఆమె కూడా నేను అక్కడ లేను అని కరాఖండిగా చెప్పింది కదా. అఫ్ కోర్స్ తర్వాత ఉందని తెలిసింది, లేను అని ఎంత ధైర్యంగా చెప్పింది. నేను ఇక్కడ హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానండి, అసలు ఎవడన్నా నమ్మేలానే ఉంది కదా యాక్చువల్గా చెప్పండి, ఫస్ట్ టైం చూస్తున్నాడికి. అంతే, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈమె కూడా ధైర్యంగా చెప్పేస్తుంది. అతను బయటకు వచ్చి ధైర్యంగా, నీకు అంత ధైర్యం ఉన్నదానివి నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు రిటర్న్ కాల్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయాలి? ఒకరోజు పరారీలో ఉండి బాగా ఆలోచించుకొని మళ్ళీ వచ్చి ఛానల్ ముందు కూర్చున్నావు. ఓ ఛానల్ ముందు కూర్చొని నువ్వు చెప్పినవన్నీ చేస్తే వాడు భజన చేసి వీడు భజన చేసి నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అయిపోతాయా? నీకు పాజిటివ్ థంబ్నెయిల్స్ ఆ ఛానల్ వేసినంత మాత్రాన నువ్వు పాజిటివ్ అయిపోతావా? లేదు కదా. అతని వెర్షన్ తనకు ఉంది, తను కూడా క్లిస్టర్ క్లియర్గా మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ ఈమె జస్ట్ ఫేస్ చేసింది దాక్కొని ఎక్కడికి వెళ్ళకుండా ఆమెకు అనుకూలంగా స్పందించి ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళింది. రాజ్ తరుణ్ బజార్లో పడితే 100 ఛానల్స్ వచ్చాయి మైకులు వేసుకొని. అందరు అడిగిన దానికి టక చెప్పాడు. ఈమె అలా చెప్పిందా? అక్కడ కనపడట్లా ధైర్యం ఏంటి ఇదేంటి అనేది. అంత ఈమె ఇది ధైర్యం కాదు, దొంగచాటుతనం. తను ఒక స్టూడియోలో ఉంది, నలుగురు మధ్యలో ఉంది, అంత పాజిటివ్ వైబ్స్లో కూర్చుంది ఆమె. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా కూర్చుంది. అప్పుడు ఆమెకు వచ్చిన ధైర్యం అదంతే. ఆ ధైర్యం నువ్వు నిజంగా ఎక్కడన్నా ప్రెస్ మీట్ దగ్గర ప్రెస్ క్లబ్లో కూర్చోబెట్టి వరుస పెట్టి 10 మైకులు పంపించు, రాదు. ఇంకా అక్కడ నుంచి మొహం చాటుకొని వెళ్ళిపోతుంది. షీ కాంట్ ఆన్సర్ ఇమీడియట్లీ. రాస్తాను అలా కాదు, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, అనుకోకుండా మెట్లు దిగాడు, వాళ్ళందరూ వచ్చేసారు మైకులు పట్టుకొని. అడగాల్సిన గబగబా అడుగుతుంది, గబగబా ఆన్సర్ చెప్పాడు. అది సంగతి. ఓకే, హరియానా స్పందించలేదంటూ కూడా అవసరం లేదు, కమెంట్ చేస్తూ ఉన్నారు. స్పందిస్తే కూడా ఈమెకి ఏదో ఉందనుకుంటారు, స్పందించకపోయినా ఈమె మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మ్యాక్సిమం మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు 50% తెలిసింది, మళ్ళీ దాన్ని కూడా మౌనం అంగీకారమే, ఈమె మాట్లాడట్లేదంటే అదే ఇదే మౌనం అర్ధాంగీకారం అంటూ కొంతమంది కమెంట్లు చేస్తారు. నష్టమే లేదా, చేసేంత వరకు చేస్తారు, తర్వాత వదిలేస్తారు. ఈమె స్పందిస్తే మళ్ళీ అది ఇంకా పెద్ద న్యూస్ అవుతుంది. ఇప్పుడు 50% ఉంది, లెట్ ఇట్ గో లైక్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.